గ్రూప్ 2 మిత్రులారా, గొంతెత్తి నేను గ్రూప్ 2 కొడతాను అనే ధైర్యం మీకు రావడానికి జస్ట్ 3 నెలలు సక్రంగా పోరాడండి. మరేమీ రెండో ఆలోచన చేయకండి. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. గ్రూప్ 2 మిత్రులారా, పుస్తకం ముట్టుకుంటే పరీక్షా తేదీలు ఎప్పుడు? పోనీ అన్ని ఆలోచనలను గట్టిగా మనలో సమకూర్చుకొని ధైర్యంగా మానసికంగా అంటే పక్కనోడు ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావు, ఎప్పుడు ఎగ్జామ్ డేట్ అట, ఫలానా ఛానల్ వాడు ఇలా చెప్పాడు, ఫలానా ఛానల్ వాడు ఇలా చెప్పాడు అని మిమ్మల్ని ఒక రకంగా దాన్ని ఏమంటారంటే వెనకలాగుతూ ఉంటారు. ఒక ఎక్స్పర్ట్గా ఈ రంగంలో మీకోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తిగా చెప్తున్నా, ఈ ఆలోచనలను అన్నింటినీ మీరు పక్కకు పెట్టి మీ చుట్టూ ఒక షీల్డ్ కవచం ఏర్పాటు చేసుకోండి. షీల్డ్ అన్న ఒకటే, కవచం అన్న ఒకటి అనుకోండి. తెలుగు ఇంగ్లీష్ 2 పదాలు ఒకేసారి వాడారు. ఆ షీల్డ్ ఏర్పాటు చేసుకోండి. 100 బుల్లెట్లు తగిలినా ఆ షీల్డ్ దెబ్బ తినకూడదు. అంత స్ట్రాంగ్గా మానసికంగా మీరు ఉండాలి. జస్ట్ 3 మంత్స్, 3 నెలలు ప్రశాంతంగా వచ్చేస్తారు మీరు లైఫ్లోకి. మీరు అనుకున్న ఆశయాన్ని సాధిస్తారు. ఒక్కసారి ఆలోచన చేయండి. సంవత్సరాల తరబడి మీరు చేసిన కృషి, పెట్టిన ఖర్చు, సేకరించిన పుస్తకాలు, పంచుకున్న ఆలోచనలు, బాధపడిన సందర్భాలు, ఇన్నింటిని మీరు ఒకసారి ఆలోచన చేస్తే, వాస్తవంగా ఆలోచన చేస్తే, ఈ నోటిఫికేషన్ పూర్తి అయ్యి మరొక కొత్త నోటిఫికేషన్ రావడానికి ఎంత సమయం పడుతుంది, అది ప్రిలిమ్స్ ఎప్పుడు పెడతారు, అది మెయిన్స్ ఎప్పుడు పెడతారు, ఆ వచ్చే నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, మన రిజర్వేషన్కి ఎన్ని ఉంటాయి, ఓపెన్కి ఎన్ని వస్తాయి, మనకు కావాల్సిన డిప్యూటీ తహసీల్దార్ ఈ పోస్ట్ ఎప్పుడు, దీనికి ఎన్ని పోస్టులు ఉంటాయి, ఇవన్నీ కూడా బిగ్ క్వశ్చన్ మార్క్. దయచేసి అర్థం చేసుకోండి. మీకేదో వ్యూస్ కోసమో జనవరిలో జాబ్ క్యాలెండరు, ఫిబ్రవరిలో మనకి ఎగ్జామ్స్, డిసెంబర్లో మిమ్మల్ని గ్రూప్ ఆఫీసర్లు చేసేస్తున్నారు, ఇలాంటి డ్యాష్ కథనాలను మీరు వంట పట్టించుకొని సమయాన్ని వృధా చేస్తే మరి ఆ సమయం తిరిగి రాదని విఘ్నులైన మీకందరికీ తెలుసు. కానీ ఎవరో ఒకరు మిమ్మల్ని సపోర్ట్ చేయాలి కాబట్టి నేను అప్పుడప్పుడు ఈ వీడియోస్ చేయాల్సి వస్తుంది. నాకు ఎప్పుడైతే వాట్సాప్కి ఎక్కువ మెసేజెస్ వస్తాయో అప్పుడు నేను వీడియో పెడతానని మీరు అర్థం చేసుకుంటారు. కాబట్టి మరొకటి కూడా నేను చెప్తున్నా మిత్రులారా, ఈ 3 మంత్స్ మీరు ఎట్లా పోరాడాలో కూడా ఈ వీడియోలో 2 నిమిషాలు మీతో షేర్ చేసుకుంటా. మీరు బాగా చదివారు అని అనుకుంటే, లేదా బాగా చదవాలని కూడా అనుకుంటే, మీరు శ్రీ మేఘన థింక్ ట్యాక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ మోడల్ టెస్ట్ రాయండి. ఆ రకంగా మీ ప్రిపరేషన్ను తీసుకురండి. అదే రకంగా ఆ టెస్ట్ పూర్తయిన వెంటనే ఏపీఎస్టీ కూడా మోడల్ టెస్ట్ రాయండి, అవి కూడా తీసుకురండి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. కమింగ్ డేస్లో పాలిటీ అండ్ ఎకానమీ కూడా అక్కడే మోడల్ టెస్ట్ పెడతాను, మీరు అవి పూర్తి చేయండి. ఇంకా మీకు 60 పేజీల మెటీరియల్ కావాలంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసి ఆ దిశగా మీరు పోరాడండి అని నేను చెప్తా ఉన్నాను. మీరు అనుభవం లేనిటువంటి వారి మాటలు వింటే చాలా నష్టపోతారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇండియన్ సొసైటీలో మీరు ఎవరెవరిని మీరు నమ్మారో మీకు తెలుసు, ఎన్ని బిట్లు వచ్చాయి కూడా తెలుసు. కాబట్టి మరొక్కసారి జాగ్రత్తగా ఉండండి. ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు. అర్థమవుతుందా? మీరు ఎప్పుడో ఎవరో ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించారని ఆ మాటల్ని పట్టుకొని వెళ్తే సక్సెస్ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. గోపాలరెడ్డిని పిలిచి, గోపాలరెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయిపోతే నేను అయిపోగలనా? చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవకాశాలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివితేటలు, చంద్రబాబు నాయుడు గారు సమయానుకూలంగా తీసుకున్న నిర్ణయాలు ఆయన ముఖ్యమంత్రిని చేశాయి. గోపాలరెడ్డికి కూడా అవన్నీ ఉంటేనే ముఖ్యమంత్రి అవుతారు. ఈ పోలికి ఎందుకు చెప్పానంటే, ఒకరెవరు ఐఏఎస్ చేశారనో, గ్రూప్ 4 కొట్టారనో, లేదా గ్రూప్ 1 కొట్టారనో, మరొకటో మీరు అనుకొని ఆ మాటల్ని మీరు పట్టుకుంటే
పూర్తిగా విఫలం అవ్వాల్సి వస్తుంది అన్నటువంటి నా సూచనను నన్ను నమ్మే వాళ్ళగా మీరు వంట పట్టించుకుంటారని చెప్తా ఉన్నా. అంతేకాకుండా మీకు మరింత సమగ్రంగా నేను మీతో మాట్లాడేది ఏమిటి అంటే, ఏ టాపిక్ అయినా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి రావాలి. ఈ మాట మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నన్ను తిట్టుకున్నా చాలాసార్లు చెప్తూనే ఉన్నాను. వాట్ ఈజ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను 2003లో మేఘనా కరెంట్ అఫైర్స్ పెడితే ఒక మ్యాగజైన్ రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చినప్పుడు ఆ టైటిల్ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ వ్యూ అని. అందుకనే మనం చాలా ఘనమైన విజయాలు సాధించుకున్నాం. 80 మూల గ్రంథాలు తీసుకుని అద్భుతమైనటువంటి యొక్క మెటీరియల్ మీకు ఒక్కొక్కటి చూపించలేని కానీ గండగుట్టుగా తీసుకురాగలరు. ఎవరైనా 2 monthsలో కవర్ చేయగలిగినటువంటి సామర్థ్యం 80 మూల గ్రంథాలు. యూ కెన్ చెక్, ఎప్పుడైనా చెక్ చేయవచ్చు దాని యొక్క సామర్థ్యాన్ని. సో కాబట్టి ఇవి మీరు కంపల్సరీగా తీసుకోవాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. ఆంధ్రోద్యమం మీరు విన్నారు కదా, ఆంధ్ర ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం, అది అందరికీ తెలుసు. హిందూ పత్రికలో వ్యాసాలు వచ్చాయి. ఆ వ్యాసాల వల్ల ఆంధ్రులో అలజడి వచ్చింది, ఆంధ్రోద్యమానికి అంకురార్పణ జరిగిందని. ఈ బిట్ ఆల్రెడీ మనకు ఓల్డ్ గ్రూప్ 2 పేపర్స్లో అడిగాడు. మళ్ళీ అడగడు కదా, నీకేం కావాలి ఆంధ్రోద్యమంలో? నేను అడుగుతా ఉండా, ది హిందూ అనేటువంటి పత్రికలో ఏ శీర్షికతో ఏ రోజున ఈ రకమైనటువంటి యొక్క విమర్శిస్తూ, అంటే ఆంధ్రుల యొక్క దుస్థితిని తెలియజేస్తూ, ఆంగ్లేయులు విమర్శిస్తూ, మెడ్రాస్ ప్రభుత్వంలో ఆంధ్రుల యొక్క దీన ఘాత స్థితి గతుల యొక్క దుర్భర దారుత్య దాకృత్య ఆకృత్య అన్యాయ అలజడి పరిస్థితుల గురించి ఏ శీర్షికతో వ్యాసం వస్తే దానికి కుర్రాడు స్పందిస్తే, ఆ పత్రికలో అచ్చు వేస్తే ఆంధ్రులు బగ్గుమంటే, ఆంధ్రులు గుండెలు బగ్గుమంటే, అలజడి వస్తే ఆంధ్ర రాష్ట్రం సాకారమైనది. ఇది నీకు క్వశ్చన్ అంతే తప్ప పిల్లపిల్లోళ్ళు చెప్పినట్టుగా నువ్వు ఆన్సర్ చేస్తే అది బిట్టు కాదని కూడా నువ్వు గుర్తుపెట్టుకుంటావు. సైన్స్ అండ్ టెక్లో చాలా సింపుల్గా చెప్తా ఉండా నేను, చాలా సింపుల్. ఈ మధ్య మీరు వార్తలో ఒకటి వచ్చింది, గోల్డెన్ బర్డ్ వింగ్. ఆ గోల్డెన్ బర్డ్ వింగ్ సంబంధించి నీ దగ్గర సమాచారం ఖచ్చితంగా ఉండాలి. ఒక్క మాట అయితే నేను చెప్పగలను, గోల్డెన్ బర్డ్ వింగ్ అనేది అతిపెద్ద సీతాకోక చిలుక. ఇది కరెక్టా కాదా? ఫిమేల్ బర్డ్ వింగ్ను ఉత్తరప్రదేశ్లోని దిది హాట్లో గుర్తించారు. ఇది కరెక్టా కాదా? ఈ సెంటెన్స్ మీరు జడ్జి చేయగలరా? ప్రధానంగా ఇవి సబ్ ట్రాపికల్ రైన్ ఫారెస్ట్లో కనపడతాయి. ఇది కరెక్టా కాదా? సిక్కింలోని వాంకర్ బటర్ఫ్లై మ్యూజియంలో మగజాతికి చెందిన అతిపెద్ద బటర్ఫ్లైని గుర్తించారు. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా? ఇలాగా యూపీఎస్సీ ట్రెండ్ని ఏపీపీఎస్సీ ఫాలో అవుతుంది. ఈ ట్రెండ్ నీకు ఎస్ఎన్టీలో రావాలి. ఓకే, ఇట్లా చదువుతారని ఆశిస్తూ ఉండా. ఈ ట్రెండ్తో మనం కండక్ట్ చేసే డైలీ టెస్ట్ సిరీస్ అప్ టు ఎగ్జామ్ వరకు 900 తోటి అందుబాటులో ఉంది. మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇంకా 80 మూల గ్రంథాల సమాచారం కావాలంటే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్లకి రండి, ఫుల్ కోర్సులకి రండి, లేదా మెంటర్షిప్ జస్ట్ 300తో మీకు సర్వీస్ ఇస్తున్నా అట్లా కూడా చూడొచ్చు. ఇక విభిన్నమైనటువంటి వాటిని ఎంపిక చేయవచ్చు మిత్రులారా. మరి సకనంగా ఉంటారని, ధైర్యంగా పోరాడతారని, పోరాడే శక్తిని మీరు నమ్మేటువంటి యొక్క దేవుడు అందిస్తాడని ఆశిస్తూ మీ డాక్టర్ గోపాల్ డే.